शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि। ఆఖరి 5 నిమిషాలు. కూసంత శ్వాస కొండంత సంజీవిని అన్నాడు పత్రి మహారాజ్. ఆ కూసంత శ్వాసను గమనించగలిగితే ఇటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు శాంతంగా ఉంటుంది, జీవితం బ్యాలెన్స్డ్గా కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు 40 రోజులు దీక్ష చేసి అయ్యప్ప గుడికి వెళ్ళొచ్చాం. మనలో ఎంతోమంది 41 రోజు మండల దీక్ష. దీక్ష అంటే కమిట్మెంట్, మనందరికీ తెలుసు. దేని పట్ల? మన అరిషడ్వర్గాలు మన అధీనంలో ఉండడానికి మనం చేసుకునే ఒకానొక కమిట్మెంట్. దానికి కూడా అయ్యప్ప స్వామి వారు చెప్పింది ధ్యానమే ధ్యానమే ధ్యానమే. జ్యోతి స్వరూపాన్ని చూస్తాం. ఎక్కడ ఉంది ఆ జ్యోతి? మన లోపలే ఉంది. ఈ మన లోపల ఉన్నటువంటి జ్యోతిని దర్శించాలంటే 41 రోజు మినిమం చేయవలసిందే సాధన. అదే పత్రిజీ చెప్పారు, 41 రోజు మండల సాధన చేసి చూడు, ఈ ధ్యానం యొక్క విలువ తెలుస్తోందని. కానీ మనం ఎంచుకున్న విధానాలు వేరు. సరైన ధ్యానం చేసి సరైన జ్యోతి దర్శనం దొరికితే అది కదా అసలైన జీవితం అన్నాడు ఒక గురుస్వామి. మనలో ఉన్నటువంటి ఆ అయ్యప్పని, మనమై ఉన్నటువంటి ఆ అయ్యప్పని దర్శిద్దాం. 5 నిమిషాలు, చివరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. హరిహరాసనం విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం హరవిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. కీర్తనం శక్తిమానసం భరణలోలుషం నర్తలాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణయ కల్పితం సుప్రభాజితం ప్రణయ మందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. తురగవాహనం సుందరాసనం వరగరాయుధం వేద వర్ణితం గురుకృపాకర
సురభితం చింతదప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే. కళమృగస్మితం సుందరాసనం కలవకోమలం గాత్రమోహనం కలవకేశర వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. ధవళవాహనం దివ్యవారిణం హరిహరాత్మజం దేవమాశ్రయే. శ్రుతజనప్రియం చింతదప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓం హరిహరసుతనానంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద. మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ఆఖరి 2 నిమిషాలు. మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం. ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ.
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై ఓకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జటాటవీగలజ్జల ప్రవాహమావిదస్థలే గలేవలంబ్యలంబి భుజంగ తుంగమాలికా ఢమడ్ఢమడ్ఢమడ్డ నిన్ననాదవడ్ఢమర్వయ చకార చండ తాండవం ధనోతుర శివ శివ జటాగటాహ సంభ్రమ బ్రహ్మణ్యలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధరి జ్వలల్లాట పట్ట భావకే కిశోర చంద్రశేఖరేరది ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురగంధ సందతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ గంభరే మనో వినోదమేదు వస్తుని జంగ పింగళ స్వరత్వనామణి ప్రభద్భదంబ కుంకుమత్వ ప్రవల్వి దిగ్మధుముఖే మదాంత సింధుర స్వరత్వ గుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం వివర్తుమోదవర్తరి సహస్రలోచన బృహచ్చు శేషలేఖ శేఖరి ప్రదూవదూళ ధోరణి విదూసరాంగి పీఠవో భుజంగరాజమాలయాని బద్ధ జటాచూడగాత్రి ఐశ్రాయ జాయత చకోర బంధు శేఖర లలాటజత్వరజ్వల అంజయ స్ఫులింగవాణి వీధ పంచసాయిక సమన్నిలింప నాయక సుధామయుగలేఖయా విరాజమాన శేఖర మహాకాళి సంపద శిరోజటాలమస్తు నః అంజయాదరి కృత ప్రచండ పంచసాయికే ధరాధరేంద్ర నందిని కుజాకృతి ప్రభత్రక ప్రగల్భనైక శిల్పిని త్రిలోచదేవ నిర్మమ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్మరాదు నూని శీలని తమ ప్రబంధ బంధ గంధర దీనదీందరై చేయత్తునందరందరాగి సుఖందరందర రుచి ప్రబంధ గంధర ప్రబుల్ల నీల పంకజ ప్రపంచగాళి మచ్చడా విడంబి గంట గంధర రుచి ప్రబంధ
ఆఖరి ఒక్క నిమిషం. శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం మరింత ఆనందాన్ని పొందుదాం. ఆ నూకాలమ్మ తల్లి ఎంత మురిసిపోతుందో. అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే అంటుంది ఆ తల్లి. అందరి అంతరంగాల్లో నేనుంటే నన్ను బయట వెతుకుతున్నారు. విగ్రహం నిగ్రహం కోసమే. ఎన్నాళ్ళు మీ లోపలికి ప్రయాణం ఎప్పుడు చేస్తారో నేను అప్పుడు దర్శనమిద్దాం చైతన్యంగా అనుకుంటున్నాను అంటున్నారు తల్లులందరూ. లలితా సహస్రనామావళిలో చక్కగా చెప్పింది, అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే. మీ అందరి అంతరంగాల్లో ఉన్నాను. ఆ తల్లి ఎంత చక్కగా చెప్పిందో. శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక్క నిమిషం.
ఆఖరి 5 సెకండ్లు. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఎవరు కళ్ళు తెరవద్దు. 2 చేతులు ఓపెన్ చేసుకుని 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో ఇలా చేయడం వల్ల మరి 100 రెట్లు శక్తిపాతం జరుగుతుంది. మెల్లిగా చేతులు తీస్తూ అరచేతుల్లో అష్టలక్ష్ములు ఉంటారంటారు పెద్దలు. అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాదం అందించినటువంటి ఆ ప్రకృతి మాతకి, పత్రి మహారాజ్కి ఒక్క 10 సెకండ్లు అందరూ అలా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని అనుభవించారో అంత ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఇంకా గట్టిగా. పత్రి మహారాజ్ ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే సదానంద యోగీశ్వరులకు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు యలమంచిల్లో ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రాంగణం ఇచ్చినటువంటి ఆ నూకాలమ్మ తల్లి వారికి గట్టిగా చప్పట్లతో, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా భుజాల మీద వేసుకున్నటువంటి కాశీ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ సంగీత బృందం వారందరికీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. చివరిలో ఒక చిన్న పని చేయిస్తాను నేను. అందరూ చెప్పండి, నేను. చాలా గట్టిగా చెప్పాలి, నేను ఈ క్షణం నుండి మరింత ఆరోగ్యంగా ఆనందంగా ఉండుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. ఈ సంకల్పం అందరికీ అవసరమే కదా. మనం ఎలా ఉండాలి? మంచి ఆరోగ్యంగా ఉండాలి. మనందరూ ఎలా ఉండాలి? ఎప్పుడు ఆనందంగా. ఆ సంకల్పం నెరవేరే చిన్న పని ఉంది. ఈ ఓత్ ఆఫ్ థ్యాంక్స్ మాటలు అయిపోయిన వెంటనే మీ అందరి చేత ఆ సంకల్పంలో చేసే పని ఏమిటో చేయించి మనందరం ఈ రోజు నుంచి హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ. అద్భుతం, అద్భుతం, అద్భుతం. మనము యలమంచిలో ఉన్నామా, కైలాస పర్వతం మీద ఉన్నామా? కైలాస పర్వతం మీద ఉంచినందుకు మన ధ్యాన తుంబుర పిప్పల ప్రసాద్ గారికి హృదయపు లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. చప్పట్ల ద్వారా మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాం, ఇప్పుడు ఎంతో శక్తిని తీసుకున్నాం, ఇప్పుడు ఎంతో సాధనని తీసుకున్నాం. ఇప్పుడు ఎలా సాధన చేయాలో ఎంత సులువుగా చక్కగా ఒకసారి ఆయన చిరునవ్వు నవ్వితే ఆ చిరునవ్వుకి చప్పట్లు కొడదాం. మనకి సీక్రెట్ చెప్పేశారు. ధ్యానం కుదరాలంటే ఏమన్నారు? చిన్న చిరునవ్వు మొహం మీద ఉంచుకోండి, శ్వాసను గమనించండి అని చెప్పారు. నవ్వండి సార్, చిరునవ్వు. ఆ చిరునవ్వుకి చప్పట్లు. అద్భుతం. మీ ద్వారా ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయింది సార్. చాలా చాలా కృతజ్ఞతలు. మా యలమంచిలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున కాశీ గారు ఎక్కడున్నా డయాస్ దగ్గరికి రావాలి, వస్తున్నారు. కాశీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. చాలా అద్భుతంగా పిరమిడ్ నిర్మించి మనకి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా అద్భుతంగా జరిపించేటట్టు చేశారు. అది ఓకే. తర్వాత సార్కి సహకరించిన గౌరీ మేడం గారికి పేర్లు నాకు
ప్రణీత మేడం, ప్రణీత మేడంకి, శ్రీనివాస్ గారికి, యాడమ్ గారికి గట్టిగా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాము. చాలా అద్భుతంగా వాళ్ళ వాయిద్య సహకారాలతో మనం ధ్యానం చాలా అద్భుతంగా చేసాం. అరే బంగారు తల్లి, ఒక్క నిమిషం కూర్చోండి. ఈ ఓత్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత మనం ఒక పని చేస్తాం, అది చాలా ఉపయోగపడుతోంది. 9:30కే మనం క్లోజ్ చేసుకుందాం. ఈ లోపల ఒక చిన్న అనౌన్స్మెంట్ నాకు అవకాశం ప్లీజ్. తప్పకుండా సార్, ఇది అవసరం. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకి దగ్గరలో ఉన్నటువంటి అరకు వ్యాలీ దగ్గర ప్రకృతి వ్యాలీ అని చెప్పి ఒక గొప్ప శాకాహార గ్రామం ఉంది. అక్కడ 11 రోజులు అంగరంగ వైభవంగా ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. మరి ప్రతి ఒక్కరూ ఆ 11 రోజుల కార్యక్రమానికి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, అక్కడికి వచ్చినటువంటి వారికి ఉచిత వసతి, ఉచిత భోజనము, అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ కమిటీ వారు చేస్తున్నారు. రాయ్ జగపతి రాజు గారు అని చెప్పి వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి ఆ ప్రకృతి వ్యాలీకి మనం గట్టిగా చప్పట్లతో విజయవంతం చేద్దామని, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ, అలాగే లైటింగ్ సిస్టమ్ వారికి, టిఫిన్లు తెచ్చిన వారికి, ముఖ్యంగా ఈ వేదికని ఇచ్చిన నూకాలమ్మ గుడి యాజమాన్యంకి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలతో చప్పట్లు కొట్టుకుందాము. చాలా అద్భుతమైన వేదిక, చక్కటి ప్రకృతిలో మనకి అద్భుతంగా జ్ఞానము ప్లస్ ధ్యానాన్ని అందించగలిగిన వేదిక. ఒకసారి వేదికకు కూడా నూకాలమ్మ తల్లికి కూడా గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకుందాము. అలాగే ఈ ప్రోగ్రాంకి సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరూ లేచి నిలబడదాం. వీడియోగ్రాఫర్ గారు మీరు ఇలా వచ్చేయండి స్వామి, అది ఒకసారి స్విచ్ కట్టేసి ఇలా వచ్చేయండి. అందరూ లేచి నిలబడదాం. లేచిన వెంటనే ఫస్ట్ చేయవలసిన పని ఆ కుర్చీకి థ్యాంక్స్ చెప్పండి. 4 గంటలు మనల్ని మోసింది కదా, అక్కడి నుంచే ప్రారంభం వాళ్ళ కృతజ్ఞత. తర్వాత చిన్న సేవ చేద్దాం. మీరు కూర్చున్న కుర్చీ పక్క కుర్చీలో పెట్టేయండి. కొద్దిగా శరీరంలో శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక 20-30 వరుసల వరకు ఆ కుర్చీలు తీసేద్దాం. చేతులు పెట్టండి. ఒక నలుగురు 5 ఒక్క చేయకుండా పట్టుకోండి. ఆ ఎనర్జీ ఎలా తీసుకున్నా, ఇది ఎలా ఫామ్ అయిందో చెప్తాను. కింద పట్టుకోండి, ఇలా సున్నాలాగా పట్టుకోండి. అంత దూరంగా వెనక్కి పడుకోండి. ఒక 5 6 ఇలా రౌండ్గా సున్నాలా పట్టుకోండి. మగవారు, ఆడవారు. చక్కగా ఖాళీగా ఇంకా వెనకాల వచ్చింది. నేను ఒక చిన్ని పాట పాడతాను, వినాలి అందరూ. చిన్ని పాట పాడతాను నేను. ఈ చిన్ని పాటకి మనం ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయగలం? 2 విధాలు వ్యక్తం చేయగలం. ఒకటి చిరునవ్వుతో, 2 డాన్స్. నటరాజస్వామి గారు ఇప్పుడు అందరూ చక్కగా ఈ పాటకి డాన్స్ చేద్దాం. ఎవరైనా సిగ్గుపడ్డారా? 100 గంటలు ఎత్తుదాక లేదు. హాయిగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇదే కదా నిజమైనటువంటి ఆనందం. అంటే మా వారిని అనుకున్నారు మాతో పాటుగా మరి హ్యాపీగా ఉంది. Thank you.
దేశాలకు సాగిపోతున్నారు ఈ ప్రపంచమంతా దేశాలకు సాగిపోతున్నారు ఈ ప్రపంచమంతా ఎవరైనా ఫోటోస్ తీయండి అమ్మా. మేడం ఫోటో 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 సైడ్కి రావాలి, సైడ్కి రావాలి. కాశీ గారు రండి, చాలా వేయండి. గట్టిగా 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 చప్పట్లు కొట్టుకుందాం. గట్టిగా గట్టిగా ఇంకా
ఇంకా ఉన్నారు కదా మేస్త్రి మేస్త్రి పెర్మెంట్ కలిసి మేస్త్రి మేస్త్రిలే. ఆ పిరమిడ్ కట్టినటువంటి మేస్త్రి గారు సన్మానాన్ని స్వీకరించాలి ప్లీజ్. మేస్త్రి గారు రావాలి. వచ్చారు ఒకసారి కూర్చోండి మీద. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం మనకు అద్భుతమైన పిరమిడ్ని అందించిన మేస్త్రి గారికి. నేను పట్టుకుంటాను. దుర్గా మేడం రండమ్మా. కూర్చోబెట్టండమ్మా. ప్రణతి మేడం కూర్చోండమ్మా. కూర్చోమ్మ తల్లి. తబలిస్ట్ శ్రీనివాస్ గారు. ఫోటో ప్యాడ్ ఆడమ్ గారు. ఫోటో ఓకే థ్యాంక్ యూ. ఓకే రావుతూ మేడం కూర్చోవాలి. నాకు ఉంటుంది మీరు కూర్చోండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం రావుతూ వాణి గారికి. రావుతూ మేడం గారి అధ్యక్షతన చక్కగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. చప్పట్లతో ఆమెకి అభినందనలు తెలుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం గట్టిగా. ఓకే. అలాగే కాశీ గారును వారి మేడం గారు ఇద్దరు దంపతులు కూర్చోండి అమ్మా. ఇంకో కూర్చోయండి అక్కడ. సార్ గాంధీ గారు ముందు అయిపోతే తర్వాత ఇంకో కూర్చేద్దాం. ఈరోజు భగవద్గీతతో మనందరినీ కృష్ణ
కృష్ణుని దగ్గర తీసుకెళ్ళాడు ఈయన. గట్టిగా చెప్పలు కొడదామండి ఈయనకి. ఈయన ఎంత సర్వీస్ చేశారో. ఈయన సినిమా అంతా ఇక్కడ కాదు, పలమనేరులో ఉంటుంది ఈయన. ఎంత బాగా చేశారో పలమనేరు ఏరియాలో. సరే చెప్పండి. అటు చూడండి అమ్మా, అటు చూడండి, అటు చూడండి అమ్మా. తీరా బంగారం. కాశీ గారు వారి ధర్మపత్ని. సారే అమ్మా. ఆవిడ ఉడిపక్క ఉండకూడదు, ఎడపక్క వచ్చేయాలి. ఏం పడరా ఆవిడ? ఏముందంటే కుర్చీల దగ్గర ఎడ్జ్ ఉంది, పడిపోద్దా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాశీ గారికి అదే చెప్పాలి. ఓం నమ శివాయ. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మేడం మీ పేరేంటి? వెంకట గోవింద. గోవింద. వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు గోవింద. ఆయనకు ఓం నమ శివాయ. ఓం నమస్తే. చాలా చాలా అన్ని చెల్లారమ్మా. పార్వతి పరమేశ్వరు పార్వతి పరమేశ్వరుడు గట్టిగా చెప్పలు కొట్టుకున్నాము. చాలా ఆధ్యాత్మిక సేవ అందించడానికి ఆయన మీరు సహకరిస్తూ సత్యనారాయణ గారు రావాలి. డాక్టర్ సత్యనారాయణ గారు. అలాగే కృష్ణవేణి గారు. అసలు మొత్తం రామాయణం నడిపిందంతా ఆవిడే. మన అందరూ పాత్రదారులమే. సూత్రధారు ఆయన పైన ఉన్నారు. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, సదానంద యోగీశ్వర్ మహారాజ్ కి, సదానంద యోగీశ్వర్ మహారాజ్ కి. డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నా? ఎక్కడున్నారమ్మా? అమ్మ అమ్మ థ్యాంక్ యూ. నెక్స్ట్ వాణి మేడం గారిని దయచేసి కూర్చోవలసిందిగా. డాక్టర్ సత్యనారాయణ గారు వెల్కమ్ ఆన్ ద డయాస్ ప్లీజ్. వారు ఫుడ్ దగ్గర ఉన్నారట. ఇది అందరికి మీ అందరికి ఇది. థ్యాంక్ యూ. అయ్యో 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 గతే అవి గతే అంత దూరం నుంచి డాక్టర్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి అసలు పూర్తిగా కాశీ గారితో పాటు వర్క్ చేసినటువంటి మహానుభావులైన వారు ఫుడ్ దగ్గర ఉన్నారు. గాంధీ గారు ఒకసారి తీసుకురండి. గాంధీ గారు సత్యనారాయణ గారిని ఒకసారి పిలవతారు. ఈ లోపల ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి మేము రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. దానికి కారణం మా రథసారథి రఘురామ్ గారు. వారు వచ్చి చక్కగా అమ్మా వాడినమ్మా ఒకసారి మర్చిపోలేదండి. లాస్ట్ అది జై శ్రీరామ్. ఇది పేరు రఘురామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే అన్న టిఎంసి ఛానల్ నుంచి వచ్చి 5 గంటల నుంచి అలా నిలబడి మనల్ని చక్కగా బాగా తీసాడని అనుకుంటున్నాం. రిలే తర్వాత తెలుస్తుంది. అయినా బాగా తీస్తాడా బాబు? ఒకసారి రా నాన్న ప్లీజ్ రా. వీళ్ళందరూ నేను పిలుస్తున్నారు, అది అలా ఆన్ చేసి రా. గట్టిగా చెప్పండి. ఏం పేరు? దినేష్. అలాగే రాయవరం గాంధీ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి.
డాక్టర్ సత్యనారాయణ గారు, అలాగే శాస్త్రి గారు. ప్లీజ్ సార్. రాజమండ్రి శ్రీనివాస్ కూడా పెట్టాను నేను పెట్టాను, పంపించాను నేను. సత్యనారాయణ గారు, గాంధీ గారు. సత్యనారాయణ గారు ఏరండి ఉన్నారా? ఇది ఇందులో కాదు. ఇలా ఎంతమంది సన్మానం చేయగలరు చెప్పండి. ఈయన ఎవరండి? గాంధీ గారా? శాస్త్రి గారు. వారు గాంధీ గారు. శాస్త్రి గారు ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామమ్మా. ఎస్ రాయవరం గాంధీ గారు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సోపానం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ईश्वर अल्लाह देवेना सबसे संपन्न हो भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. గాంధీ గారు గట్టిగా చెప్పట్లు. లేట్గా వచ్చినా కానీ పెద్ద పాటతో వచ్చారు ఈయన. అలాగే అబ్బబ్బా సూపర్. అలాగే మా బంగారం స్వాతి, ఈ తల్లి చక్కగా ఎంతో యాక్టివ్గా. ఒక్క నిమిషం మాట్లాడదు. ఈ ఫోటో అమ్మ బంగారు తల్లి అనుకుంటున్నా, ఫోటో వీడియో తీసుకుంటా అంతే. మేడం పేరు స్వాతియా? స్వాతి ఏం పాట వస్తుంది గుర్తు రావట్లేదు. స్వాతి ముత్యపు జల్లులలో ఏదో సినిమా పాట వచ్చింది. దుర్గమ్మ ఆవిడ వెళ్ళిపోయిందా? డాక్టర్ గారు ఉండిపోయారు. వద్దొద్దు. స్వాతి ముత్యపు జల్లులలో పాడతారా? నాకు ట్రైను బస్ ఎక్కిస్తారా, విశాఖపట్నం పంపిస్తారా? ఒక్క సత్యనారాయణ గారు ఉండిపోయారు. డాక్టర్ సత్యనారాయణ గారు. ఒకసారి అక్కడ ఉన్నారా లేరా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. మీ పేరేంటి? వెంకటరమణ గారు కూర్చోవాలి. అమ్మ రూపమ్మ, ఫోటో తీయండి, ఎవరో ఒకరు ఫోటో తీయండి. మేడం కదా మన తాళ్ళు తీయమని. రఘు ఫోటో తీరా, నేను పంపుదాం. ఇంకెవరు? డాక్టర్ గారు ఒక ఆయన వస్తే అడుచోండి 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 కూర్చోండి అడుచోండి. ఓకే. డాక్టర్ గారు రాలేదు, ఆయన చూసుకోండి. డాక్టర్ గారు భోజనాలు తిన్నారు. లేదు ఆయనకి వెళ్ళాను, నేను పిలిచాను.